హాయ్ అండి అందరికీ. మనం ఆడవాళ్ళకి పొద్దున్నే లేవగానే ఫస్ట్ కిచెన్‌లో పనే ఎక్కువుంటది. ఎందుకంటే ఇప్పుడు చాలామందికి పిల్లలు స్కూలుకి పోయేవాళ్ళు, కాలేజీకి పోయేవాళ్ళు, మళ్ళా డ్యూటీలో పోయేవాళ్ళు, చేను దగ్గర పోయేటవాళ్ళు ఉంటారు కదా! అందుకోసమనే ఫస్ట్ మనము పొద్దున్నే లేసి గ్యాస్ కాడ పని చేసుకుంటాము. అందుకోసమనే దాన్ని నీట్‌గా ఉంచుకోవాలి. మన కిచెన్ ఎంత నీట్‌గా ప్రశాంతంగా ఉంటే మన మనసు అంత ప్రశాంతంగా ఉంటది. వంట కూడా నిమ్మలంగా మంచిగా చేసుకోవచ్చు. కొంచెం చిందరవందరగా ఉందననుకోండి మనకు అస్సలు మనసు బాగుండదు. వంట చేయబుద్ధి కాదు, ఏం కాదు. ఇక్కడేందంటే నేను నైట్ పడుకునేటప్పుడే గ్యాస్ క్లీన్ చేసుకుంటా. కాకపోతే ఈరోజు చేసుకోలేదు. ఎందుకంటే చేను దగ్గరికి పోయొచ్చినా, పోయేసరికి ఇంక చేత కాలేదు. అందుకోసమని ఆ వంట వండి వాళ్ళు తినేసరికనే అయిపోయింది. ఇంక నైటు గ్యాస్ క్లీన్ చేసుకోలేదు. పొద్దున్నే లేచి ఇక మళ్ళీ ఈ గ్యాస్ క్లీన్ కాడికి వచ్చిన ఇదంతా నిమ్మలంగా అంతా కడిగి అంతా బొట్లు పెట్టుకొని అంటే అంతకుముందు కట్టెల పొయ్యి మీద అమ్మ వాళ్ళు అట్లా చేసుకునేది కదా! మనం గ్యాస్ మీద కూడా నీట్‌గా చేసుకోవచ్చు. ఎప్పుడైనా నేను అంతే చేస్తాను. మనం గ్యాస్ కాడ క్లీన్ చేసిన తర్వాతకి ఇక మాకేందంటే మా బాబుకి స్కూల్ టైం అవుతుంది 7:30కి అట్లా 7 గంటలకే వస్తుంది హాఫ్ డే స్కూల్ కదా. అయినా సరే మనం ఆ 7 గంటల వరకల్లా అన్నీ ప్రిపేర్ చేయాలి. అందుకోసమని పొద్దున్నే లేస్తాను నేను. వానికి హాఫ్ డే స్కూల్ అయిన కాంచి పొద్దున్నే లేచి వంట చేస్తేనే అట్లా అందుతుంది. లేకపోతే మాత్రం వ్యాన్ మిస్ అవుతుంది. నేను ఎంత పొద్దున్న లేచినా కూడా ఒక్కొక్కసారి పాపం వానికి కూర కూడా అందట్లేదు. చిన్నోనికి అందకపోసరికి ఒక్కొక్కసారి అట్లనే బాక్స్ కూడా పట్టుకోపోకుండా పోయింది ఒక 2 సార్లు. నాకు మనసు బాధ అనిపించింది. అందుకోసమని ఎంత తొందరగా లేచినా ఒక్కొక్కసారి కూరగాయలు పెట్టరు కదా, మన కోసం అని కూరగాయలు అమ్మేటోళ్ళు అంత పొద్దున్నే వచ్చి అమ్మరు కదా. అందుకోసమని అట్లా మనకి కూరలు మిస్ అయినాయి. అట్లా కాకుండా ఏం చేస్తానంటే ఇంకొకసారి ఆ కూరగాయలు అందకపోతే అన్నం పోపు చేసురు, పుదీనా రైస్ చేసురు, ఎగ్ రైస్ చేసురు, ఏదో ఒకటి చేసి పెడతాను. ఎందుకంటే మనం చేసి పెట్టకుండా ఉంటే వాడు మళ్ళీ పోయినాక మనసు బాధ అవుతుంది కదా. అయ్యో బాబు పోయిండు స్కూల్కి, ఏం అన్నం కూర ఏం తినలేదు కదా, కూర వండమైతే అన్నం పెట్టమైతే అన్నట్టుగా మనసంతా వాడి మీదనే ఉంటుంది. అట్లా కాకుండా మనం కూరగాయలు అందని టైంలో ఇట్లా ఏదో ఒకటి చేసుకుంటూ ఉండొచ్చు. చూడండి, మేము పాలు కొనుక్కొస్తాము. ఆ పాలు కరెక్ట్గా బాటిల్లో పోసిస్తారు, బర్రె పాలు. అవి టీ పెట్టుకోవాలి. ఫస్ట్ ఏంటంటే మళ్ళీ మనకు అలవాటు అదొకటి రోగంలాగా. మనకు అలవాటు ఏంటంటే ఫస్ట్ టీ తాగని మాత్రం ఏం పని చేయం కదా మనం. చాలా రాలేదు. ఎండాకాలం కూరగాయలు ఎక్కువ పడతాయి. ఎందుకంటే మాకు ఎండాకాలం కూరలు చేనులు ఏం కాయవు కదా. మన అప్పుడు వర్షాకాలంలో అప్పుడు పంట చేనులు ఉన్నప్పుడైతే కొన్ని కూరగాయలు చేనులలో కాస్తాయి కాబట్టి కూరగాయలు తక్కువ పడతాయి. ఇప్పుడు మాత్రం కూరగాయలు ఎక్కువ పడతాయి మాకు. కూరగాయలు అన్నీ కొనుక్కొచ్చుకుంది. ఇప్పుడు చేనులో కాసినప్పుడు ఎక్కువ వాటి విలువ తెలియదు. ఇప్పుడు రోజు ఇన్ని కూరగాయలు కొనుక్కొచ్చుకోవాలి. ఇవి ఒక 2 రోజులు అట్లా ఉంటాయి అంతే. ఇంకా ఇవాళ ఏం కూర వండాలంటే పాలకూర వండుతాను. ఇవన్నీ పక్కకు పెట్టేసి ఒక ఆకుకూరలు తెచ్చుకున్నప్పుడు నిమ్మలంగా ఇట్లా అన్ని ఇప్పి చూసుకొని కట్ చేయాలి. నేను చూడు మంచిగా అన్ని ఇప్పి చూసిన. ఎందుకంటే చాలా గడ్డి అవి ఉంటుంది కదా. మళ్ళీ ఇప్పుడు యాసంగి ఇది కదా, ఎండాకాలం పంటది కదా. అందుకోసమని ఇంకా నీట్గా చూడాలి. అలా చిన్న గడ్డి ఉంటుంది. ఈ పాలకూరలో గడ్డి కలవడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. అందుకోసమనే కలవరు వాళ్ళు. అట్లనే గడ్డి దెబ్బ పాలకూర గడ్డితో పాటు కోసుకొని వస్తారు. మనమే చిన్నగా కొనుక్కున్నాక దాన్ని నిమ్మలంగా కట్ చేసుకొని చూసుకొని ఒక్కొక్క ఆకులు అది ఏరుకొని చూసుకొని కట్ చేసుకోవాలి. లేకపోతే పిచ్చాకులు గడ్డి అన్నీ ఉంటాయి. అవి అన్నిటితో కట్ చేసుకొని గడ్డి ఆకులు అలా అన్నీ తినవలసి వస్తుంది. ఇట్లా మనం ఏరుకొని కట్ చేసుకుంటే ఇట్లా ఫ్రెష్గా ఉంటుంది. నేను మాత్రం అట్లా నేను చెప్తాను. లేట్ అయినా మంచిది కానీ నిమ్మలంగానే చెప్తాను. మళ్ళీ పాలకూర ఉండాలి. అది సరిపోద్దో ఉండే కట్టలు తెచ్చిన కట్టలు కొంచెమే వచ్చినాయి. కొంచెం కూడా కొంచెం అవుతుంది కదా కూర. మాది కూడా అదే పరిస్థితి అయింది. ఇప్పుడు ఆకుకూర కొనుక్కొస్తే అది ఒక 3-4 కట్టలు వచ్చినాయి. కానీ వండినాక 1 గంట కూర అవుతుంది. ఇద్దరికి కూడా సరిపోలేదు కనీసం. అయినా తప్పదు తెచ్చుకోవాలి. మనకు వండింది అయితేనో ఎక్కువ తక్కువ కట్ చేసుకోవచ్చు. నేను ఇవాళ ఇక్కడ ఎందుకు కూరగాయలు కట్ చేస్తానంటే రోజు గ్యాస్ కాడ కట్ చేసేది ఆకుకూర కదా, దాన్ని అంతా దులుపుకుంటా గడ్డి లేకుండా ఏరుకుంటా చేయడం కోసం ఇక్కడ బయటకు వచ్చిన. గ్యాస్ కాడ మళ్ళీ అంతా అక్కడ పొయ్యి కాడ అంత చిందరవందర అవుతుంది. అంత గడ్డి ఆకులు అలా మొత్తం అన్నట్టుగా బయటకు వచ్చి నీట్గా కూర్చొని అన్ని కట్ చేస్తాను. మళ్ళీ తర్వాత తిరుగుకి ఎత్తవచ్చు. అదే గ్యాస్ బండ మీద అయితే మళ్ళీ అంతా కడగాలి. ఇప్పటికే మనం కడిగిందే కడుగుడవుతాం. చాయ్ ఉంటుంది మనం కొంచెం అటు ఇటు మిస్ అయితే అన్నం వండినప్పుడు కానీ. అందుకోసం అట్లా కాకుండా నేను ఇక్కడికి వచ్చి పాలకూర ఆకులన్నీ గడ్డి లేకుండా ఏది ఇట్లా చేస్తాం. ఏ ఆకుకూర కొన్నా మనం మాత్రం నిమ్మలంగా కూర్చొని అయిపోయింది. కూరగాయలు కట్ చేసిన కూరగాయలు కాదు పాలకూర పచ్చిమిరపకాయలు కొత్తిమీర ఇట్లా కట్ చేసిన.
ఇక పొయ్యి మీద వేయాలి. మేము రోజు పొద్దున్నే వంట చేసుకుంటాం. ఏ కూరలకైనా కొత్తిమీర లేకపోతే బాగుండదు కదా, కొత్తిమీర కంపల్సరీ. ఇక కట్ చేసి అయిపోయిందండి. ఇది కడగాలి బాగా పాలకూరని. కడిగిన తర్వాత పొయ్యి మీద పాలకూర కిందికి ఉంటుంది కదా, హైట్ ఉండదు కదా, అది మళ్ళీ లెక్క కట్టి అనుకుతారు. అది అట్లాంటప్పుడు ఏమైందంటే ఆకు మీద బాగా మట్టి పడుతుంది. ఆకుకూరలు ఎప్పుడైనా సరే వాటికి మట్టి ఎక్కువ ఉంటుంది, ఉష్టే కానీ మట్టి కానీ. అందుకోసమనే ఇట్లా ఒక 10 నిమిషాలు నీళ్ళలోనే ఉంచిన తర్వాతకి ఇట్లా తీసుకున్నాను. 2-3 సార్లు పారబోసిన నీళ్ళు, పారబోసిన తర్వాత 3వసారి గట్టిగా ప్రెస్ చేయాలి. అట్లయితే కొంచెం మట్టి ఇట్లా ఉందా రాలుతుంది. ఫస్ట్ ఒక 10 నిమిషాలు నానబెట్టాలబ్బా, చిన్న చిన్న ముక్కలు కట్ చేసినాక నీళ్ళల్లో. ఎందుకంటే వాటికి హైట్ తక్కువ ఉండి మనం నీళ్ళు కట్టినా వర్షం పడ్డ ఆకుల మీద మట్టి పడుతుంది చిల్లి. అందుకోసం ఒక 10 నిమిషాలు నానబెట్టినాం అనుకో, ఆకుల మీద ఏమన్నా మట్టి ఉన్నా కూడా నాంతది ఎమ్మటే మనం ఇట్లా కడగగానే పోతుంది ఇక నీళ్ళల్లో. నేను మాత్రం అట్లనే చేస్తాను. నేనేదో పెద్ద నీట్గా చేస్తానని కాదు, నా వరకు నేను అట్లనే చేస్తాను కాబట్టి అట్లా చెప్తాను అంతే. ఇవాళ మా చిన్నోడికి బాక్స్కు కూర అందలేదు. నాకు అదే బాగా అనిపిస్తాను. ఇవాళ బాక్స్ మళ్ళీ 1 వరకు 1కి అట్లా వస్తారు, 1-1:30 వరకు. ఏమొద్దులే బాక్స్ ఎవరు తినట్లేరు అని పోయిండు. నేను నైట్ కూర ఉంటే తినిపించిన, అన్నం వేడి అన్నము నైట్ది కర్రీ ఉంటే తినిపించిన, ఇక పోయిండు. నాకెందుకు కొంచెం ఇక అట్లా మనసు అట్లయితే అంది. కొడుకు అయ్యో ఏమైందంటే కూరలు ఎందుకు అందలే అంటే ఈ కూరగాయలు రాలేదు అప్పటికి. కూరగాయలు రాకపోసరికనే కూరలు అందలేదు. మన ఇంట్లో కూరగాయలు అయినా లేకపోతే అసలు ఒకరోజు ముందే కొనుక్కొచ్చి పెట్టుకోవాలి లెక్క అయితే. కాకుండా నిన్న సాయంత్రం కూడా కూరగాయలు రాకపోసరికనే మేము పొద్దున కొనుక్కొచ్చింది. ఆ పొద్దున పోయేసరికి ఆ కూరగాయలు ఇంకా అక్కడ అమ్మట్లేరట, పెట్టకపోయేసరికి కొంచెం లేట్ అయింది. ఇక 7 కాకముందుకే వస్తుంది వ్యానం. అట్లా అయ్యేసరికి అన్నం కూరలు అందట్లేదు అని కొంచెం బాధ అనిపించింది. మళ్ళీ వాడు వచ్చినాక వాడికి అన్నం తినిపించిందాక నాకు మనశ్శాంతి ఉండదు. మళ్ళీ ఈరోజు మిస్ అయింది. అందుకే ఈరోజు చాలా కూరగాయలు తెచ్చింది. రేపు పొద్దున్నే వంట చేయొచ్చాను నేను. ఏమన్నంటే రోజు కూరగాయలు పెడతారు కదా, ఎందుకు ఒక్కరోజు ఎండాకాలం కదా, ఒకరోజు చాలా చేసి ఎందుకు అన్నట్టుగా అట్లా ఎండాకాలం కదా, మళ్ళీ కూరగాయలు అన్నీ వాడిపోతాయి, చాలా చేసి ఎందుకన్నా అయింది. అయితే ఇవాళ ఆ కూరగాయలు పెట్టలేదు. ఇక మనం పని చేసేటప్పుడు ఇంట్లో పని కానీ చిలక పని కానీ డ్యూటీ కానీ ఏదైనా సరే, ఏదైనా మనం ఒక వర్క్ను ఎన్నుకున్నాం అనుకో, అది పని పని చేయాలన్నమాట. దానికి మధ్యలో గ్యాప్ ఇచ్చి తర్వాతకి చేద్దాంలే అన్నట్టు అనుకోతారు. అట్లయితే ఇక పని వెనకబడిపోతుంది, మళ్ళీ పని కాదు ఏం కాదు అట్లా. అందుకోసమే మనం వంట పని కానీ ఇంట్లో పని కానీ డ్యూటీలు కానీ ఏ పని అయినా సరే పని చేయాలి. చేస్తేనే పని తీరినట్టు ఉంటుంది, పని అవుతుంది. ఏమంటారు మా తాత అనేది ఉంటుంది, పని చేస్తే రొట్టె ఇది ఇచ్చినట్టు ఉండాలమ్మా, అదేం పని అట్లే చేసేది, పని చేసుకోవాలి. కానీ ఏం పని చేస్తాను నువ్వు అనేది ఊకే నన్ను. నేను చాలా వరకు మా తాత దగ్గరనే నేర్చుకున్నాను ఈ పనులన్నీ, వంటలు చేసుడు, ఇంట్లో పని అంటుతూ ఉంటాడు అట్లా ఇంట్లో పని మొత్తం. ఎందుకంటే నేను స్కూల్ పోయేటప్పుడు మా తాత ఇంటి దగ్గర ఉండేటోడు, మా అమ్మ మా బాబు వాళ్ళందరూ చేతి దగ్గర పోయేటోడు. అందుకోసమే తనే నేర్చుకున్నాను. స్కూల్ పోయి వచ్చేసరికనే ఇక పనులన్నీ చెప్పింది నాకు ఆయన. అందుకే పని నేర్చుకున్నాను, ఆయన దగ్గర నేను నేర్చుకున్నాను ఈ పనులన్నీ. ప్రతి పని చేసేటప్పుడు నాకు మా తాతనే గుర్తుకుంటారు. వంట పని కానీ అందరికీ అమ్మలు నేర్పుతారు, అక్క నేర్పుతారు కదా వంట పని, నాకు మా తాత నేర్పింది వంట పని. నేను పచ్చిశనకాయ తెచ్చినాను. పచ్చిశనకాయ మా చిన్నోడు వచ్చేసరికి ఉడకబెట్టి ఉంచుతారు, ఎందుకంటే తొందరగా ఉడకదు కదా. ఇప్పుడే ఉడకబెట్టి ఉంచితే కొంచెం ఫ్రెష్ ఉడకబెట్టి ఉంచితే వాడు వచ్చినాక తింటాడు స్కూల్ నుంచి. ఇది కొంచెం మట్టి ఉంటుంది కదా, నిన్ననే తీసిరు దీన్ని. ఆ మట్టి లేకుండా ఇట్లా నీళ్ళలో కడిగి చేయాలి, లేకుంటే మనం ఉడకబెట్టింది తింటానప్పుడు మొత్తం మట్టే వస్తుంది పండ్లకి. అట్లా రాకుండా ఇది కూడా నానబెట్టిన కొద్దిసేపు, ఒక 10-15 నిమిషాలు అట్లా నానబెట్టిన తర్వాతకి ఇట్లా కడుగుతాను. మళ్ళీ అట్లనైనా మట్టి నానుతుంది కదా, కొద్దిసేపు నానిపోతే తొందరగా మనం కడగం. చూడండి ఇప్పుడు నీట్గా అయింది ఇట్లా కడిగితే. ఇట్లా కడిగినాక ఇట్లా నీళ్ళలో వేయిస్తే పచ్చనిక ఉడకబెట్టుకొని ఇట్లా బాగుంటుంది కదా.
మేము మొన్న వరంగల్ పోయినప్పుడు ఒకసారి వరంగల్ పోయినప్పుడు మా పెద్దలు తీసుకొస్తాం పోయినప్పుడు 100 రూపాయలకు 3 లోటాలు ఇచ్చింది. బాగానే ఉంది కాయ అప్పుడు కూడా. మనం ఉప్పు ఇప్పుడు వేసుకోవద్దు, చెనక్కాయ అంతా సగం సగం పొడిచాక వేసుకోవాలి. చాలా టైం పడుతుంది, కట్టిపోయి అయితే బాగా గ్యాస్ మీద పెడితే అదే ఉడుతుంది, మనం కొంచెం లేట్ అయింది. ఉప్పు మాత్రమే వేసుకోవద్దు, చెనక్కాయ అయినా కంకులైనా ఉప్పు ఉడికినాక సగం బడ ఉడికినాక వేసుకోవాలి. అయిపోయింది, చెనక్కాయ పడుతుంది కొద్దిసేపు అయినాక, పావు గంట అర్ధగంట పడుతుంది అనుకుంటా. మా చిన్నోడు వస్తే అన్నం కూర వండి చెనక్కాయ ఉడకబెట్టి ఉంచుతాయి. వాడు వచ్చి తిన్నాక నాకు మనశ్శాంతి ఉంటుంది. అప్పటి వరకు నాకు మనశ్శాంతి ఉండదు. ఇంకా పాలకూర అని చెప్పలే, ఆకుకూరకి కొంచెం అయింది, 1 గంట అయితే అది గిరి అయింది, కొంచెం అయింది. ఇది ఒక పూటకి అవుతుంది, మళ్ళీ కూరలాగా తప్పదు. ఇంకా మనం ఆకుకూరలు వండినప్పుడు కొంచెం అవుతాయి అన్నమాట. అటు ఇటు చేసి కూర అయిపోయింది. పల్లికాయ ఉడికింది చూద్దాం. పల్లికాయ చాలా టైం పడుతుంది. ఉప్పు వేసాను, ఇంత ఉడికిందో చూసి బంద్ చేయాలి. మళ్ళీ ఉడకకపోతే మంచిగా ఉండదు కదా, మంచిగా ఉడికినాకనే బంద్ చేయాలి. పచ్చిపల్లకాయ ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది. ఉడికింది పల్లకాయ కూడా బాగా ఉడికింది. చూద్దాం దేంట్లో వద్దాం, నీళ్ళు లేకుంటే కూడా కట్టి ఒక ప్లేట్లో ఇంట్లో వద్దాం. మంచిగానే ఉంటుంది, మెత్తగా ఉడుకుంటే మళ్ళీ మధ్య నాకు కొంచెం మంచిగా ఉండదు కదా. ఒక ప్లేట్లో పోతాం, ఎందుకంటే అట్లనే ఉంటే మంచిగా ఉంటుంది. మేము వరంగల్ ఇక్కడ వచ్చినప్పుడైతే 100 రూపాయలకు 3 లోటాలు వచ్చింది. నిన్న ఇక్కడ మా ఇంటి పక్కన మా బావ కొడుకులు పల్లికాయ పీకి 20 అయితే కొంచెం పెట్టింది. మా ధాన్యాలు ఉడకబెట్టి ఇవాళ మాది ఏంటంటే టిఫిన్ పల్లికాయ పొద్దున. కొంతమంది పొద్దున్నే తినొద్దు అంటారు కదా, ఏం కాదు, మంచిగానే ఉంటుంది. కొంచెం చల్ల